హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, రామచంద్రరావు, వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణలో బాలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 7 అడుగుల 6 అంగుళాల కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిల్పి రూపొందించారు. ఈ సందర్భంగా బాలు ఇష్టపడే పాటలతో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. 50 మంది గాయనీ గాయకులు గీతాలను ఆలపిస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను వెళ్ళిన దగ్గరంతా చూస్తున్నాను, పేర్లన్నీ మార్చి పొట్టి మాటలు. సికింద్రాబాద్ పోతుంటే ఎంజీ రోడ్ అని రాస్తుంది. ఎంజీ రామచంద్ర మన ఊరు అంత పాపులర్ అంటే కాదు సార్, మహాత్మా గాంధీ రోడ్డు అని చెప్పారు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. పక్కన రోడ్డు పేరు ఎస్పీ రోడ్డు, సర్దార్ పటేల్ ఎస్పీ అయిపోయాడు. అందుకని దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారిని పూర్తిగా మీరు శ్రీపతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం పిలవలేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవండి, అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మన భాషను మనం గౌరవించాలా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలా. ఈ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ వేదిక పైన వారందరికీ